హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 12. ఇక వైషు రెడీ అవ్వడం పూర్తయ్యాక కిందకి వెళ్ళింది. మన విక్కీ బాబు రెడీ అయ్యి వచ్చాడు. బ్లాక్ వెయిల్‌లో చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చేతికి స్మార్ట్ వాచ్ అదిరింది. వైషు విక్కీలని చూసి ఆ ఇద్దరమ్మాయిలు నవ్వుకున్నారు. విక్కీ వాళ్ళ వైపు ఒక చూపు విసరగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వైషు ఏంటిదంతా అని అడిగింది. ఏ నీకు నచ్చలేదా అన్నాడు విక్కీ. నచ్చింది. చాలా చాలా అంటే చాలా నచ్చింది అని అంది వైసు ఎగ్జైట్ అవుతూ. విక్కీ టైం చూశాడు. షార్ప్ 6 అయింది. ఇక ఒక అబ్బాయి అక్కడికి వచ్చి తను ఉన్న టేబుల్ దగ్గర 2 చైర్స్ వేసి ఒక కేక్ కూడా పెట్టి వెళ్ళాడు. వైషు కేక్ కట్ చేసి విక్కీకి తినిపించింది. చిటికె వేశాడు. ఇంకొక అబ్బాయి వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు విక్కీకి. అది వైషుకి ఇచ్చాడు. వైషు హ్యాపీగా ఓపెన్ చేస్తే అందులో ఒక పేపర్ ఉంది. దానిపై ఇలా రాసి ఉంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడా కూడా ఫైర్ యూజ్ చేయం ఇంట్లో అని రాసుంది. వైషుకి బ్రెయిన్ ఉంటే మనమిలా ఎందుకుంటాం? తనకి అర్థం కాక చూస్తుంది విక్కీని. మీకు తెలిస్తే తనకి చెప్పండి కొంచెం. వైషు వింత చూపులు చూసి విక్కీ నవ్వుకుని కిచెన్‌లోకి వెళ్లి చూడు అని అన్నాడు. అప్పటికి గాని మన వైషుకి బల్బు వెలగలేదు. కిచెన్‌లోకి వెళ్లి చూసింది. అక్కడ ఒక అమ్మాయి వైషు చేతిలో ఒక బౌల్ పెట్టింది. అందులో స్వీట్ ఉంది. అది తీసుకున్నాక బౌల్ కింద ఉన్న పేపర్ చూసింది వైషు. బెడ్‌రూమ్ వైపు వెళ్తే నీకో గిఫ్ట్ ఉంది అని రాసుంది. పరుగు పరుగున వైషు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూస్తే రూమ్ అంతా డెకరేషన్‌తోనే నిండిపోయింది. లైట్స్‌తో వెలిగిపోతుంది రూమ్ అంతా. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందంటారు? ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు. వైషుకి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు కోపం. ఎందుకంటే విక్కీ పెళ్లి ప్లాన్ ఏమైనా చేశాడా? పెళ్లి ప్రపోజల్ ఏమైనా పెడతాడా అని అనుకుంది మనసులో. ఒక్కసారిగా తను బయటికి వెళ్ళిపోవాలి అనుకుని వెనక్కి తిరిగితే ఎదురుగా విక్కీ. వైషు ఏదో అనేలోపు హ్యాపీ బర్త్‌డే వైషు అంటూ విష్ చేశాడు రూమ్‌లో ఉన్న మేట్స్. అప్పుడు విక్కీ కూడా విష్ చేశాడు. వెనక్కి తిరిగి డెకరేషన్ చూసింది. అప్పటికి గాని అది బర్త్‌డే డెకరేషన్ అని నమ్మకం కలగలేదు వైషుకి. ఒక చాక్లెట్ ఇచ్చి ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు విక్కీ. వైషు ఫుల్ హ్యాపీగా ఉంది. విక్కీ పాకెట్‌లో నుంచి చిన్న గిఫ్ట్ బాక్స్ తీసి వైషుకి ఇచ్చాడు. అందులో కూడా 2 డైమండ్ రింగ్స్ ఉన్నాయి. విల్ యూ మ్యారీ మీ వైషు? అని ప్రేమగా అడిగాడు విక్కీ. వైషు పాప ముందు బెట్ చేసినా లాస్ట్‌కి ఓకే చెప్పేసింది. బట్ స్టడీస్ అయ్యాకే అని స్టేట్మెంట్ ఇచ్చింది విక్కీకి. తనకు కూడా అదే కావాలి. సో, యాక్సెప్ట్ చేశాడు విక్కీ. సరే ఇంటికి వెళ్దామని అనుకుని ఇద్దరూ స్టార్ట్ అయ్యారు కారులో. ఇక అనూష వాళ్ళ అమ్మ విక్కీతో పెళ్లి అవ్వదని అర్థం చేసుకుని కళ్యాణ్‌తో పెళ్లికి రెడీ చేయించింది. కృష్ణవంశీ గారు ముందు ఒప్పుకోవడానికి ఆలోచించినా తర్వాత అభి గుర్తొచ్చి కళ్యాణ్, అనూషల పెళ్లికి ఒప్పుకున్నారు. అనూషకి ఇష్టం లేకపోయినా విక్కీ తనని పెళ్లి చేసుకోడు. ఆ విషయం గుర్తొచ్చి కామ్ అయిపోయింది. సునంద మాత్రం కళ్యాణ్‌కి రిచ్ ఫ్యామిలీ నుంచి కోడల్ని తీసుకురావాలి అని అనుకునేది. ఇక చేసేదేమీ లేక సునంద కూడా ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయింది అందరితో పాటు. ఇక కళ్యాణ్‌ని అభి చితకబాది రూమ్‌లో పడేశాడు. 2 రోజులు అన్నం పెట్టలేదు. కేవలం వాటర్ ఇచ్చాడు అంతే. అలా చేశాక మూడో రోజు తిండి పెట్టి చితక్కొట్టాడు. కళ్యాణ్ విలవిల్లాడిపోయాడు. "ఏరా నొప్పిగా ఉందా మరి? నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయికొచ్చే బాధని నువ్వు తీర్చగలవా? లేదు గదా! సో భరించు" అనగానే చేసిన తప్పుకి అభి కాళ్ళ మీద పడి సారీ చెప్పాడు కళ్యాణ్. "వెళ్ళి శ్వేతకి చెప్పు నాకు కాదు" అని కాలితో తన్ని వెళ్ళిపోయాడు అభి. ఇక నెక్స్ట్ డే కాలేజ్‌కి వెళ్ళి మరీ శ్వేతకి సారీ చెప్పాడు కళ్యాణ్. శ్వేత కూడా క్షమించి వదిలేసింది. కళ్యాణ్ ఇంటికి వచ్చాక తను ఎవరి మ్యాటర్‌లో తప్పులు చేశాడో వాళ్ళందరికీ సారీ చెప్పాడు ఫోన్‌లోనే. కళ్యాణ్ హ్యాపీ అయ్యాడు. అభి కూడా తనని క్షమించి నేను బాగా చూసుకుంటానని చెప్పాడు కళ్యాణ్‌తో. కళ్యాణ్ మంచివాడే కానీ సునంద గారి అతి గారాబం కళ్యాణ్‌ని స్పాయిల్ చేశాయి. ఇప్పుడు అభి వల్ల అన్నీ సెట్ అయ్యాయి. ఇక విక్కీ, వైషు ఇంటికి వెళ్తున్నారు. విక్కీకి వైషుతో ఉండాలని అనుకుని బౌన్సర్‌ని, డ్రైవర్‌ని, కార్స్‌ని డ్రైవర్‌తో పంపించేసి విక్కీ డ్రైవ్ చేశాడు. వైషుని చూసి లవ్ యూ వైషు అని అన్నాడు. వైషు కూడా సిగ్గుపడి లవ్ యూ టూ చెప్పింది. ఇక అంతే నెక్స్ట్ మినిట్‌లో ఓ కారొచ్చి విక్కీ కారుకి గట్టిగా డాష్ ఇచ్చింది. ఇక అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వైషు, విక్కీలకి ఒక్కొక్కటి కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి.
ఇక ఒక్కసారిగా కళ్ళు మూశారు తాత్కాలికంగా. విక్కీ కంపెనీలో పనిచేసే వ్యక్తి వారిని చూసి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. స్లోగా న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయ్యింది. కృష్ణవంశీ గారు తల పట్టుకున్నారు. జరిగేవి చూసి. అభికి విషయం తెలిసి కళ్యాణ్‌తో పాటు వచ్చాడు ఇండియాకి. విక్కీకి బాగా దెబ్బలు తగిలాయి. 2 రోజుల వరకు స్పృహలోకనేదే రాలేదు. లేవగానే వైషు గురించే అడిగాడు విక్కీ. అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో శివగారు వచ్చి, "విక్కీ, ఇంక వైషూని మర్చిపో. తను నీకు కరెక్ట్ కాదు. చూడు ఈ ఫోటోస్" అంటూ చూపించారు. అందులో వైషూపై ఫ్లవర్స్ పడుతూ ఉంటే వైషూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకో ఫోటోలో వైషూ ఒక అబ్బాయి కారులో కూర్చొని ఉంది. ఇదంతా చూసి విక్కీకి ఏం అర్థం కాలేదు. విక్కీ, వైషు అందరినీ మోసం చేసింది. అందుకే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నీతో పాటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. కానీ ఒక 2 గంటలకి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. తనకి మనం ఎవరూ అవసరం లేదంట. మనల్ని వదిలించుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందంట. సో వెళ్ళిపోయింది అంటూ కోపం, బాధ 2 కలగలిపిన మొహంతో చెప్పారు శివగారు. విక్కీ గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఇక చాలా బాధపడ్డాడు. అలా ఒక 2 డేస్ ఏడుస్తూనే ఉన్నాడు. ఒక 2 డేస్‌లోనే రికవర్ గూడా అయిపోయాడు. ఇక తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కళ్యాణ్‌కి పెళ్లి చేద్దామని అన్నాడు. కళ్యాణ్‌కి శ్వేతపై ప్రేమ ఉంది అని తెలిసింది కానీ, మరి అనుష పరిస్థితి ఏమవుతుంది అని ఒక 2 మంత్స్‌లోనే తనకి మంచి సంబంధం తెచ్చాడు. అదేనండి మన అభి. కళ్యాణ్ శ్వేతలకి అండ్ అనుష, అభిలకి వైభవంగా పెళ్లి చేశాడు విక్కీ. శ్వేతకి కళ్యాణ్‌పై కోపం పోయి ప్రేమ రావటం వలన వాళ్ళు హ్యాపీ. ప్లస్ శ్వేత రిచ్ అవ్వటం వలన సునంద హ్యాపీ. అనూషకి విక్కీ కన్నా అభి క్యారెక్టర్ నచ్చడంతో వాళ్ళు గూడా హ్యాపీ. ఇక్కడ అందరూ హ్యాపీ. మన విక్కీ తప్ప. ఏం చేస్తాం? వైషు అలా చేయటం విక్కీకి చాలా బాధ అనిపిచ్చింది. ఏంటనేది సస్పెన్స్ మనకి తర్వాత తెలుస్తుంది. విక్కీకి బిజినెస్ మీటింగ్స్ ఉండడం వలన అబ్రాడ్ వెళ్ళాడు. అక్కడ ఒక 6 మంత్సే ఉండిపోయాడు. రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు. ఎవరిని ఏమడిగినా చెప్పట్లేదు. విక్కీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో కూర్చున్నాడు. కళ్యాణ్ వచ్చి, "అన్నయ్య, 6 మంత్స్ నుంచి నీకీ లెటర్స్ వచ్చాయి. నువ్వొచ్చాక చూస్తావని మేము వదిలేసాం కానీ 6 మంత్స్ నుంచి వస్తూనే ఉన్నాయి. వస్తూ ఉండడం వలన ఇవి చాలా ఎమర్జెన్సీ ఏమోనని మేమందరం ఇందాకే చదివాం." అందులో, అందులో అంటూ కళ్యాణ్ ఆగేసరికి, "చెప్పరా, ఏముంది అందులో?" అని విక్కీ కంగారుగా అడిగాడు. "నువ్వే చూడన్నయ్య" అని లెటర్స్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు కళ్యాణ్. "హాయ్ విక్కీ, నేను నిషాని. నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాతే తెలిసింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని. కానీ నిజానికి నా లైఫ్‌లో వేరే పర్సన్ లేడు విక్కీ. ఎవరో కావాలని ఇలా చేశారు. అది ఎవరో నేను తెలుసుకొని నీకు చెప్పాలి అనుకున్నాను. అదెవరో నాకు తెలిసాక నీకు కాల్ చేసి చెప్పేలోపే నువ్వు కాల్ కట్ చేసేవాడివి. డైరెక్ట్‌గా కలిస్తే వెళ్ళిపోయేవాడివి. తర్వాత తెలిసింది నువ్వు వైషుని లవ్ చేస్తున్నావని. నీ లైఫ్‌లో వైషు ఉందని. అందుకే నేను నిన్ను మీట్ అవ్వలేదు. కానీ ఈరోజు వైషు లైఫ్ కూడా రిస్క్‌లో పడిందని తెలిసాక చూస్తూ ఉండలేను. అందుకే జరిగింది తెలుసుకున్నాను. నువ్వు తప్పుగా అనుకున్నావు కదా నా గురించి. అక్కడ జరిగింది ఏంటంటే, నేను నీ కోసం కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. "మేడం, మీరు నిషా కదా? ఇదిగోండి విక్రమాదిత్య సార్ మీకు ఇవ్వమన్నారు" అని ఒక రింగ్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అది తీసుకున్నా. ఆ తర్వాత వాడు చెప్పాడు, "ఇది యూట్యూబ్‌లో వీడియో కోసం ప్రాంక్ అని. నువ్వు ఆ టైంలోనే వచ్చావు. నాకు తెలీదు. నువ్వొచ్చేసరికి తను అక్కడ ఉండటం, రింగ్ ఇవ్వటం, నేను హ్యాపీగా తీసుకోవటం ఇదంతా నువ్వు చూసి తప్పుగా అనుకున్నావు. ఇది చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ నువ్వు నా మాట వినలేదు. ఇక అదే పర్సన్ అనూష టాటూకి కూడా రీజన్. అండ్ వైష్‌కి కూడా తనే రీజన్. వైషు లైఫ్ రిస్క్‌లో ఉంది విక్కీ. నువ్వనుకున్నట్టు తను నిన్ను చీట్ చేయలేదు. అలానే హ్యాపీగా కూడా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వైషుని చాలా లవ్ చేశావు. నన్ను కూడా లవ్ చేయలేనంతగా. వైషుకి నువ్వంటే చాలా ఇష్టం. తనకి నీ హెల్ప్ అవసరం. ఈ 6 మంత్స్ వైషుకి ఇబ్బంది లేదు. బికాజ్ నువ్విక్కడ లేవు కదా! తన్ని ప్రశాంత్ ఏమీ చెయ్యడు. బట్ నువ్వొచ్చాక తనసలు సేఫ్ కాదు విక్కీ. అది చూసాక విక్కీ 10 నిమిషాల వరకు నార్మల్ కాలేకపోయాడు. ఆ లెటర్స్ అన్నీ చదివి. ఇంట్లో అందరికీ నిష దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు విక్కీ.
చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ నిషా ఇంటికి వెళ్ళాడు. విక్కీ అక్కడికి వెళ్ళగానే ఒక పెద్ద బ్యానర్ ఉంది. 'నిషా వెడ్స్ నిఖిల్' అని. విక్కీకి కన్నీళ్లు వచ్చాయి ఐస్ నుంచి. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా! ఫేస్ క్లీన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. నిషా ఫ్రెండ్స్ కనిపించారు విక్కీకి. వాళ్ళు ఫస్ట్ షాకయినా, తర్వాత నిషా ఎక్కడ ఉందో చెప్పి, వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌లో వాళ్ళు పడిపోయారు. మరి విక్కీ నిషాని కలిసిన తర్వాత ఏం తెలుస్తుంది వైషు గురించి? ఏం జరిగింది? ప్రశాంత్ వైషుని ఎందుకు తీసుకెళ్ళాడు? విక్కీ ఏం చేయబోతున్నాడు అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.